ఒకరోజు నేను నాతో పాటు సేవ చేస్తున్న సహోదరుని ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను సాధారణంగా. నేను వెళ్ళి తలుపు ఇలా తెరిచాను. ఇలా తలుపు తెరిస్తే ఆ ఇంట్లో మంచం మీద పరాయి పురుషుడు కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నారు? పరాయి పురుషుడు కూర్చున్నాడు. నేను వెళ్ళిన ఇంటిలో ఉన్న స్త్రీ తన భర్తను కాకుండా పరాయి పురుషుణ్ణి తన ఇంటికి పిలిపించుకుంది. అది చూసి కామ్గా వచ్చేసాను. అప్పటి నుంచి ఆమెకు నేనంటే ఎంత భయమో. నన్ను చూడలేదు, నాతో మాట్లాడలేదు. ఎందుకని? నేను ఎప్పుడైతే తలుపు తెరిచానో ఆ ఇంట్లో ఉండాల్సిన భర్త లేడండి, పరాయి పురుషుడు ఉన్నాడండి. అక్రమ సంబంధం. ఒకవేళ సడన్ గా ఈరోజు మన దేవుడు మన హృదయం అనే తలుపు తెరిచాడు అనుకోండి, చెప్పండి, అక్రమ సంబంధాలు కనిపిస్తాయేమో, అక్రమ జీవితం కనిపిస్తుందేమో, అక్రమ బ్రతుకు కనిపిస్తుందేమో. ఒకరోజు ఒక అమ్మాయి బైబిల్ని ఈ విధంగా తన గుండెలకు ఆంచుకొని ఇలా కూర్చొంది. కాసేపు అయిన తర్వాత మళ్ళీ బైబిల్ తెరిచింది, మళ్ళీ మూసింది, మళ్ళీ కాసేపు అయిన తర్వాత తెరిచింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆమె బైబిల్ని ఎంతగా ప్రేమిస్తుంది, అలాగే బైబిల్ని మళ్ళీ మళ్ళీ తెరిచి చూసి చదువుతుంది, మళ్ళీ మూస్తుంది. ఎంత భక్తిపరురాలో అని చెప్పి నేను అనుకున్నాను. అదే సమయంలో ఇలా తీసి ఇలా తెరవబోయే ముందు అక్కడ దాచిపెట్టిన ఫోటో కాస్త బయటపడింది. ఏం బయటపడింది? ఫోటో కింద పడింది. తెర చూస్తే బాయ్ ఫ్రెండ్ ఫోటో. ఈ పనికి మాలింది బైబిల్లో పెట్టి మరి ఇది యాక్షను. తెరుచుకుంటుంది, మళ్ళీ వాడిని చూస్తుంది, మళ్ళీ ఇది యాక్షన్. పాపిస్తుంది. తెరిస్తే ఏం కనిపిస్తుంది చెప్పండి? బైబిల్ కాదండి తను తెరుస్తుంది, బైబిల్ కోసం కాదండి తను తెరుస్తుంది. బాయ్ ఫ్రెండ్ని పెట్టుకుంది. ఈరోజు నీ గుండెను తెరిస్తే ఎవరు కనిపిస్తారు? అక్రమ సంబంధమా? పరాయి స్త్రీనా? పరాయి పురుషుడా? బాయ్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండా? అక్రమ సంపాదన? అన్యాయమా? మోసపూరితమైన జీవితమా? ఏమిటండి కనిపించేది? ఒకరోజు నెపోలియన్ సైనికుడు యుద్ధంలో గాయపరచబడ్డాడు. నెపోలియన్ ఒక గొప్ప చక్రవర్తి. అతని సైనికుడు గాయపరచబడ్డాడు. అతన్ని ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్తే ఆపరేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్ గారు ఒక మాట అన్నారు, అయ్యా తుపాకీ నీ గుండె దగ్గర దాకా వచ్చింది, నీ గుండె దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది అన్నాడు డాక్టర్. అప్పుడు ఆ సైనికుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? డాక్టర్ గారు మీరు గుండె దగ్గర దాకా వెళ్ళారా? అవునయ్యా, నీ గుండె దగ్గర దాకా వెళ్ళాం, ఎందుకంటే అక్కడే బుల్లెట్ ఉంది కాబట్టి. అయితే ఒక పని చేయండి డాక్టర్ గారు, 1 ఇంచు ముందుకెళ్ళండి, నా గుండెను తెరవండి, అక్కడ మీకు నా నెపోలియన్ కనిపిస్తాడు అన్నాడట. ఎవరు కనిపిస్తారు? నా చక్రవర్తి అయిన నెపోలియన్ నా గుండెల్లో కనిపిస్తాడు, చూడండి అన్నాడట. నెపోలియన్ సైనికుని కోసం ప్రాణం పెట్టాడా? సైనికుడిని ప్రాణంగా ప్రేమించాడా? లేదండి. ప్రాణంగా ప్రేమించకపోయినా, ప్రాణం పెట్టకపోయినా ఆ సైనికుడు ఏమంటున్నాడు తెలుసా? ఎక్కడ ఎలాగో మీరు గుండె దాకా వెళ్ళారు కదా, ఇంకొంచెం ముందుకెళ్ళి గుండె తెరవండి, అక్కడ నా చక్రవర్తి కనిపిస్తాడు, నా చక్రవర్తిని నా గుండెల్లో పెట్టుకున్నాను కాబట్టే ప్రాణానైనా తెగించి నా చక్రవర్తిని గెలిపించాలని ఆశపడుతున్నాను. ఒక సైనికుడు అంటున్నాడు, నెపోలియన్ అంటే నాకు ప్రాణం, నెపోలియన్ నా గుండెల్లో ఉన్నాడు. కానీ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను ప్రభు ప్రాణంగా ప్రేమించాడు. ఎంత ప్రాణంగా ప్రేమించాడంటే నీకోసం యెరూషలేము వీధుల్లో చావు దెబ్బలు తిన్నాడు. ఎవడు పడితే వాడు తన్నాడండి, ఎవడు పడితే వాడు గుద్దాడండి, ఎవడు పడితే వాడు మొక్క మీద ఉమ్మి వేశారండి. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాలతో తిన్నాడండి. శరీరం అంతా కూడా దున్ని వేశారండి. 3 మేకుల మీద ఆ బలమైన శరీరాన్ని శిలువలో వేలాడదీశారండి.
ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా, పాపం అంటే ఏమిటో తెలియకపోయినా నిన్ను ప్రేమించిన పుణ్యానికి ఆయన బందిపోటు దొంగల మధ్య ఒక దుర్మార్గునిగా, ఓ పాపిష్టివాడిగా సిలువ వేయబడ్డాడు. కారణం తెలుసా? నువ్వు నేను నశించిపోయి నరకానికి వెళ్ళకూడదని. నిన్ను నన్ను నా ప్రభువు ప్రాణంగా ప్రేమించాడు. తన ప్రాణాన్నే నీకోసం నా కోసం అర్పించాడు. అడుగుతున్నాను, నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించి తన ప్రాణాన్ని నీకోసం నా కోసం దారపోసిన యేసుక్రీస్తు కాకుండా ఎవరండి ఈ గుండెలో ఉండాల్సింది? ఎవరండి ఈ గుండెలో చోటు ఉండాల్సింది? అడుగుతున్నాను. వాళ్ళని ఎంతమంది చెప్పగలరు? నా గుండె తెరవండి, యేసయ్య కనిపిస్తాడు అక్కడ. ఇక్కడ యేసుక్రీస్తుకు తప్ప మరి దేనికి నేను చోటు ఇవ్వలేదు అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది.